హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మరొక ఎంసీక్యూస్ చాలా ఇంపార్టెంట్ అయినవి అందిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఒక మార్కు అందించగలగని ఆశిస్తూ అకౌంటెన్సీ 1ని మనం ఇస్తున్నాము. మరి ఫస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే, ఆగంతుక రుణ బాధ్యత ఆస్తి అప్పుల పట్టికలో ఎందుకు చూపెట్టాలి? ఏ స్థిరత్వ సాంప్రదాయం, బి వస్తురూప సాంప్రదాయం, సి వెల్లడి చేసే సాంప్రదాయం, డి ఏది కాదు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఆన్సర్ సి అవుతుంది. ఎందుకండి అంటే, మరి అకౌంటింగ్ సూత్రాల ప్రకారం ఖచ్చితంగా ప్రతి అకౌంట్స్ను వెల్లడి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆస్తి అప్పుల పట్టికలో ఉన్న రుణ బాధ్యతను చూపెట్టవలసిన అవసరం ఉన్నది. రెండవది, ఆర్థికేతర అంశాలు అకౌంటింగ్ నమోదు ఎందుకు చేయదు? ఏ గతిశీల భావన ప్రకారం, బి ఖచ్చితత్వ భావన ప్రకారం, సి కొలమాన భావన ప్రకారం, డి ఏ అండ్ బి. మరి ఇక్కడ ఆన్సర్ సి అవుతుంది. ఎందుకని అంటే, కొలవవలసి ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా. మరి ఆర్థికేతర అంశాలకి కొలవడం అనేది జరగదు. అందుకోసమే మరి ఆర్థికేతర అంశాలను నమోదు చేయడం జరగదు. నెక్స్ట్ థర్డ్ వన్, అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టపోతే దేనికి క్రెడిట్ చేస్తారు? జాగ్రత్తగా గమనించాలండి. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది కంప్లీట్గా. ఏ కొనుగోళ్ల ఖాతా, బి అమ్మకాల ఖాతా, సి అగ్ని ప్రమాద నష్టం ఖాతా, డి బి అండ్ సి. మరి ఇక్కడ కొనుగోళ్ల ఖాతాకు క్రెడిట్ చేయాలి. అగ్ని ప్రమాదం వలన సరుకు నష్టపోవడం వలన కొనుగోళ్లు తగ్గిపోతూ ఉంటాయి. అందుకోసం కొనుగోళ్లను క్రెడిట్ చేయాలి. ఫోర్త్ వన్, క్రింది వాటిలో ఏవి క్రెడిట్ నిల్వ చూపెడుతుంది? ఏ చెల్లింపు బిల్లుల ఖాతా, బి చెల్లించాల్సిన జీతాల ఖాతా, సి రిజర్వ్ ఖాతా, డి పైవన్నీ. అంటే ఆన్సర్ పైవన్నీ డి తీసుకోవాలి. ఎందుకండి అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఖాతా కూడా క్రెడిట్ నిల్వ చూపెట్టే ఖాతాలే ఇచ్చారు, అందువలన. ఫిఫ్త్ వన్, రుణదాతల రిజర్వు అనేది ఏ నామమాత్రపు ఖాతా, బి వాస్తవిక ఖాతా, సి వ్యక్తిగత ఖాతా, డి ఏది కాదు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఆన్సరు ఖచ్చితంగా ఏ అవుతుంది, నామమాత్రపు ఖాతా అవుతుంది. సో ఎందుకని నామమాత్రపు ఖాతా అంటే, రుణదాతలు అనేవి మనకి అప్పుతో సమానం, దానివలన నామమాత్రపు ఖాతా అవుతుంది. సిక్స్త్ వన్, వర్తకపు బిల్లుల ప్రకారం గడువు దినాలు ఎన్ని రోజులు? ఏ 1, బి 2, సి 3, డి 4. అంటే సి ఆప్షన్ తీసుకోవాలి. 3 days అండి. గ్రేస్ పీరియడ్ బిల్లుల ప్రకారం 3 రోజులు ఉంటాయి. సెవెంత్ వన్, 3 వరుసల నగదు పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏ డెబిట్ క్రెడిట్ రెండు వైపులా 3 వరుసలు ఉండడం వలన, బి అకౌంటింగ్ 3 సూత్రాలను సంతృప్తిపరచడం వలన, సి పై రెండు, డి ఏది కాదు. మరి ఇందుకు ఆన్సర్ సి తీసుకోండి. ఎందుకంటే అంటే 3 వరుసల నగదు పుస్తకం అనేది డెబిట్ వైపు క్రెడిట్ వైపు 3 వరుసలు ఉంటాయి. మరియు అకౌంటింగ్లో ఉన్న వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా 3 సూత్రాలని కూడా సంతృప్తి పరచడం వలన. నెక్స్ట్ ఎయిత్ వన్, అకౌంటింగ్ ఈక్వేషన్. ఏ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు అప్పులు ప్లస్ మూలధనం, బి మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు మైనస్ అప్పులు, సి అప్పులు ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు మైనస్ మూలధనం, డి పైవన్నీ. మరి ఇక్కడ ఆన్సర్ డి తీసుకోండి, పైవన్నీ. ఎందుకండి అంటే ఆస్తులు ఎప్పుడు కూడా అప్పులు ప్లస్ మూలధనానికి సమానం. మీరు గమనిస్తే దాన్నే తిప్పి ఇచ్చారు. మూలధనం ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు మైనస్ అప్పులు అవుతుంది, అప్పులు ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు మైనస్ మూలధనం. కాబట్టి ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. ఆవర్జా ఏ భాష నుండి స్వీకరించినది? ఏ ఫ్రెంచ్, బి ఇంగ్లీష్,
సి స్పానిష్, డి ఏది కాదు. ఆన్సర్ ఏ అవుతుందండి. ఆవర్జ అనేది ఫ్రెంచ్ భాష నుండి స్వీకరించడం జరిగింది. 10th వన్, అకౌంటింగ్ విధిలో ఒకటి పేర్కొనండి. ఏ అకౌంట్స్ వెల్లడి చేయాలి, బి అకౌంట్స్ వెల్లడి చేయవద్దు, సి అకౌంట్స్ కంపెనీలకు పరిమితం, డి పైవన్నీ. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకండి అంటే అకౌంటింగ్ తప్పనిసరిగా బయటి ప్రపంచానికి, యజమానులకు, రుణదాతలకు, కంపెనీల చట్టం ప్రకారం పన్ను అధికారులకు, మార్కెట్లకు, ప్రతి ఒక్కరికి వెల్లడి చేయాలి. కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. మరలా కూడా మీకు సమాధానాలు ఇచ్చాను. 1C, 2C, 3A, 4D, 5A, 6C, 7C, 8D, 9A, 10A. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది సెకండ్ వీడియో. ఇలా అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు సక్సెస్లోకి వెళ్తున్నట్టుగా గమనించవచ్చు. అంతేకాకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇవి కూడా అప్పుడే సక్సెస్ అవుతారు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.